హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నైట్ డిన్నర్కి చపాతీ పెడతారు పీజీలో. దానికోసం మేము ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాము. సో జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న చికెన్ తెచ్చుకుంటే అక్క నేను ఇలానే ఎగ్ ఫ్రై చేసుకొని తింటామన్నమాట. సో నా ఫ్రెండ్స్కి ఎగ్ ఫ్రై ఇలా తినడం ఇదే ఫస్ట్ టైము. సో అందుకని చెప్పి టేస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మొత్తం కెటిల్లోనే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ఈ పేస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఎగ్స్ వేయాలి. సో ఇది బాగానే ఫ్రై అయింది. ఎప్పుడైతే ఎగ్స్ వేసామో కింద అడుగంటడం స్టార్ట్ అయిందనమాట. బేస్ మనకి తిక్కుగా ఉండదు కెటిల్లో. ఇంకా దీంతో అవ్వదని చెప్పి దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి, పైన హాస్టల్లో ఎలాగో గ్యాస్ ఉంటుంది, కర్రీస్ అంటే ఒప్పుకోరు, అందుకే పైన చేయలేదు. సో దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి పైకి వెళ్ళి కొంచెం ఫ్రై చేసి దాంట్లో ధనియా పౌడర్ యాడ్ చేసి కిందికి తీసుకొచ్చాను. అప్పుడే గుర్తొచ్చింది కొత్తిమీర యాడ్ చేయలేదని. అదే వేడి మీద కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.